తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఎస్ పీపుల్స్ ప్లాజాకు బతుకమ్మ పేరు అని మా సహోదరుడు మా కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్న చాలా అద్భుతంగా స్పీచ్ ఇచ్చినాడు నిన్న పీపుల్స్ ప్లాజాలో. కానీ ఏమన్నా నిన్న పీపుల్స్ ప్లాజా ఇంత ముచ్చటగా మీరు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటుంటే పీపుల్స్ ప్లాజాను బతుకమ్మ ప్లాజాగా మార్చాలనిపిస్తుంది అన్నాడు. చాలా సంతోషం. మరి 10 సంవత్సరాల నుండి మన కేటీఆర్కి గుర్తు రాలేదా? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ. ఎస్, ఇప్పటికైనా ఆ మాట అన్నాడు, సంతోషం. ఏది మళ్ళీ గెలిపిస్తే పీపుల్స్ ప్లాజాను బతుకమ్మ ప్లాజా చేస్తాం, ఓకే. బట్ మనకి ఎప్పుడు కూడా దాంట్లో ఒక డౌట్లు వస్తాయి కదా. మరి 10 సంవత్సరాల నుండి పీపుల్ ప్లాజాను బతుకమ్మ ప్లాజా చేయాలని మా కల్వకుంట్ల తారక రామారావు గారికి ఎందుకు అనిపించలే? దట్టు హైదరాబాద్ ట్విన్ సిటీస్ని గ్రిప్లో పెట్టుకున్నాడు, డెవలప్ చేసిన పేరున్నది ట్విన్ సిటీస్ని. మున్సిపల్ శాఖ మంత్రి, జిహెచ్ఎంసీ ఆయన చేతిలోనే ఉండబట్టే చాలా ఈజీ కదా. ఈ 10 సంవత్సరాల మా కేటీఆర్ సార్ ఎందుకు మరి పీపుల్స్ ప్లాజాను బతుకమ్మ ప్లాజాగా ఎందుకు పేరు పెట్టలేదు? అప్పుడు ఎందుకు తెలియలేదు? అంటే అధికారంలో ఉన్నప్పుడు మనకేం గుర్తుండదా? అధికారం దిగిపోయినాకనే మనకు అన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తాయా? ప్రతి రాజకీయ నాయకుడు అంతేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అధికారం లేనప్పుడు ఎన్నో చెప్పిండు, అధికారంలో కుర్చీలో కూసగానే అయిపోయాయి, ఆ కుర్చీని మడత పెట్టేసిండు. అహంకారం పెరిగిపోయింది, కళ్ళు బయర్లు గమ్మినాయి, ఎవ్వరు కనబడతలేడు భూమి మీద, నేనే తోప అనుకొని తిరుగుతున్నాడు మా రేవంత్ అన్న. సో అధికార దాహం అట్లుంటుందా? అధికారం మదం అట్లుంటుందా? బట్ అధికారం ఉన్నప్పుడు కూడా అణిగి మణిగి అంటే ఏదో బానిసత్వ బతుకమ్మని కాదు. ఎవరైతే డౌన్ టు ద ఎర్త్ ఉంటాడో, అహంకారం లేకుండా ఉంటాడో వాళ్ళే స్టార్, సూపర్ స్టార్, పొలిటికల్ స్టార్ అనుకుంది. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఒకేలాగా వాళ్ళ వ్యక్తిత్వం ఎప్పుడైతే ఉంటుందో, ఒకే నవ్వుతో ఒకే రకంగా అందరినీ పలకరించుకుంటూ ఎవరైతే ముందరికి వెళ్తారో వాళ్ళే సూపర్ స్టార్, ఇక నో డౌట్ పొలిటికల్ స్టార్. సో అంటే ఇప్పుడు ఎందుకు బతుకమ్మ కుంట పేరు మార్చాలనిపించింది పీపుల్స్ ప్లాజా అని బతుకమ్మ ప్లాజాగా? అధికారంలో ఉన్నప్పుడు ఆయన గుర్తు రాలేదు, ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఎస్ ఇవన్నీ చేయాలని చెప్పి ఆలోచన వచ్చింది. ఎస్, సంతోషం. ఇప్పటికైనా ఆలోచన వచ్చింది, చాలా సంతోషం అని నేను చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా ఏం కించపరుస్తలేని, తిట్టట్లే. బట్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఏ రకంగా ఉంటుంది, అధికారం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, అధికారం లేనప్పుడు ఎట్లా ఉంటుంది. ఇన్ని రోజులు ఎందుకు ఆలోచన? అధికారంలో ఉన్నంతసేపు, ఆ మత్తులో ఉన్నంతసేపు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన కూడా మనకి రాదు. అపాయింట్మెంట్లు కూడా ఇయ్యం, పిఏలకు చెప్తాం, పిఏలు ఏం చేస్తాడో తెలియదు, ఆ పిఏలని మానిటర్ చేయలేము. మీ జుట్టు పిఏల చేతులు ఉంటుంది, వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ఆ తర్వాత బతుకు బస్ స్టాండ్.